హలో ఆల్, వెల్కమ్ టు టేక్ ఏ ట్రిప్ విత్ హ్యాష్. ఈరోజు మనం వెళ్తున్నాం వెనీస్ అంటే మీకేం గుర్తుకొస్తుంది? నాకైతే ఒక పాట గుర్తుకొస్తుంది. దట్స్ ఖుదా జానే ఫ్రమ్ బచ్నాయే హసీనో, రణబీర్ అండ్ దీపిక ఇన్ వెనీస్. ఇట్స్ అమేజింగ్. ఇంకా కొంచెం ఆలోచిస్తే ఇంకో 2 పాటలు కూడా గుర్తుకొచ్చాయి. ఒకటి అమితాబ్ అండ్ జీనత్ అమన్ సాంగ్ అండ్ ఇంకొకటి త్రిష అండ్ తరుణ్ సాంగ్. సో అందులో ఉన్న లొకేషన్స్ అన్నీ మన వెనీస్ ట్రిప్లో కవర్ చేశాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇటలీకి నార్త్ ఈస్ట్లో ఉన్న వెనెటో రీజియన్లో ఉంటుంది వెనీస్. దీన్ని ఇటాలియన్స్ వెనీజియా అని పిలుస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు వెనీస్ అని అంటారు. 118 ఐలాండ్స్ మీద సుమారు 400 బ్రిడ్జ్లను కట్టి నిర్మించారు వెనీస్ని. చూడ్డానికి ఫిష్ ఆకారంలో ఉంటుంది మెయిన్ ఏరియా అంతా. అది కాకుండా ఇంకా మనం ఈ వీడియోలో మురానో అండ్ బురానో అనే 2 ఐలాండ్స్ని కవర్ చేయబోతున్నాము. రోమ్ నుండి వెనీస్కి ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది బస్సు. మేము బస్లో వెళ్ళాము. వెనీస్లో ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ పియాజా శాన్ మార్కో. దీన్ని సెంట్ మార్క్స్ స్క్వేర్ అని అంటారు. ఈ టవర్ పైకి మనం వెళ్ళొచ్చు. ఇది ఒక బెల్ టవర్. €8 కడితే మనం టవర్ పైకి వెళ్ళి లైక్ యూ కెన్ హ్యావ్ ద ఫుల్ వ్యూ ఆఫ్ వెనీస్. ఇక్కడ నుంచి చూస్తే మీకు గ్రాండ్ కెనాల్ తిరిగేది, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఆల్మోస్ట్ 5-6 చర్చెస్ కూడా కనబడతాయి. దీనికి ఎగ్జాక్ట్గా ఎదురుగానే మనకి సెంట్ మార్క్స్ బసిలికా కూడా ఉంటుంది. ఇంటీరియర్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా మిగతా చర్చెస్లో కూడా సిమిలర్గా ఉంటుంది ఆర్కిటెక్చరు. ఇంకా వెనీస్ అన్న వెంటనే గుర్తుకొచ్చేటి ఆ సన్న పొడుగు బోట్లు, వాటిని గాండోలాస్ అంటారు. అవి అసలు ప్రతి కెనాల్ నుంచి ఇంకో కెనాల్కి, చిన్న చిన్న ఐలాండ్స్కి అన్నిటికి వెళ్ళడానికి మధ్యలో గాండోలాస్ యూస్ చేస్తారు. నార్మల్గా వాటికి ఒక రైడ్కి €100 అలా ఉంటుంది. అది కాకుండా నార్మల్గా ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళాలంటే వీ కెన్ యూజ్ వెపరేతోస్. అంటే ఇక్కడ వెనీస్లో మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టీమర్స్ ద్వారానే ఉంటుంది. మనకి బస్ స్టాపుల లాగా ఇవన్నీ ఆ వేపరేతో స్టాపులు అనమాట. ఈ yellow and white ఉన్నాయి. ఇది రియాల్తో బ్రిడ్జ్. ఇది ఇంకొక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కలు వచ్చి మస్తు మంచిగా ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని ఫుల్ ఫోటోలు దిగుతుంటారు ఈ రియాల్తో బ్రిడ్జ్ దగ్గర. గుడ్ థింగ్ ఏంటంటే ఈ రియాల్తో బ్రిడ్జ్ దగ్గర మంచి మంచి రెస్టారెంట్స్ అండ్ జెలతేరియాస్ ఉన్నాయి. సో మంచి ఐస్ క్రీమ్, సూపర్ ఇటాలియన్ ఫుడ్ అయితే కుమ్మేయచ్చు. నెక్స్ట్ మేము బురానో వెళ్ళాము. అదొక ఫిషర్మెన్స్ ఐలాండ్. మొత్తం బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఇల్లులన్నీ నీట్గా పెయింట్ వేసి ఉంటాయి. ఫిషర్మెన్స్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు రిటర్న్లో ఫాగ్లో వాళ్ళు ఉండే ఐలాండ్ ఏది అని కనిపెట్టడం కోసం అని చెప్పి అట్లా కలర్ఫుల్ పెయింట్స్ వేసుకున్నారు. నేనైతే అక్కడ చిన్న సైజు రీలే చేసేసాను ఇన్స్టాగ్రామ్కి. ఏంటో ఇక్కడ ఇల్లులన్నీ జనాలు లేనట్టు, అంటే జనాలు ఉన్నారు బట్ స్టిల్ ఖాళీగా టూరిస్టులకి రండి ఫోటోలు దిగండి అన్నట్టు ఫుల్ వెల్కమింగ్గా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి ఫోటోలు దిగడానికి. తర్వాత మేము మురానో గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ గ్లాస్ తోటి లైక్ మినియేచర్ చీమల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాండిలియర్స్ వరకు అన్నీ ఉంటాయి. ఈ గ్లాస్ ఫ్యాక్టరీలో ఇక్కడ ఇతను ఒక ఫ్లవర్ వైజ్ లాంటిది చేస్తున్నాడు గ్లాస్ తోటి. అండ్ ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా లైక్ టూర్స్ ఉంటాయి, వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేస్తారు, శాండ్ నుంచి ప్రాసెస్ ఎట్లా చేసి గ్లాస్ ఎట్లా చేస్తారు, దాన్ని బ్లో ఎట్లా చేస్తారు, ఫినిషింగ్ అవన్నీ చెప్తారు. ఇక్కడ ఆల్రెడీ తయారు చేసిన ఆర్ట్ పీసెస్ ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు మనము. తయారు చేసిన ఆర్ట్ పీసెస్ చూడండి ఇక్కడ ఎలా పెట్టారో, షాండిలియర్స్, ఫ్లవర్ వేజెస్ అవన్నీ. ఇవే కాకుండా ఇంకా బయట కూడా మనకు మురానో మొత్తం షాప్స్ ఉంటాయి వీటన్నిటిని మనం కొనుక్కోవడానికి. అండ్ చాలా ఎగ్జిబిట్స్ కూడా ఉంటాయి ఇంకా చూడడానికి. ఇంక ఇవే కాకుండా ఇన్స్టాగ్రామ్స్ ఫేమస్ బుక్ షాప్ కూడా వెనీస్లోనే ఉంది. వీఆర్ గోయింగ్ దేర్ నౌ. ఇక్కడ పుస్తకాలు కొనడానికంటే ఎక్కువ ఫోటోలు దిగడానికే వస్తారు జనాలు. అఫ్కోర్స్ నేను కూడా అందుకే పోయినాను. అట్లా జడ్జిమెంటల్ లుక్స్ వద్దు. That's the end of our Venice trip, guys. Thank you for watching. Please do like, share and subscribe to Take a Trip with Hash.